భూమా అఖిలప్రియ. సో ఈవిడ అందరికీ తెలిసిందే. ఆవిడ ప్రజా సమస్యలకు సంబంధించి ఎలాగా పోరాడతారు ఏంటి అని. సో ఆవిడ అలాగే చాలా ఆవేశంగా జగన్మోహన్ రెడ్డిని కలవడానికి వెళ్ళారు. బట్ అలా వెళ్ళినందుకు ఆమెని అరెస్ట్ చేశారనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకు అరెస్ట్ చేశారు, అసలు ఏం జరిగింది, ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవరాత గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. భూమా అఖిలప్రియ. సో వీళ్ళ అమ్మగారి పేరు వీళ్ళ నాన్నగారి పేరు ఎంత సుపరిచితం, అందరికీ ఎంత పరిచయమో ఈవిడ పేరు కూడా అంతే పరిచయం, అఖిలప్రియ గారిది. సో అఖిలప్రియ జగన్మోహన్ రెడ్డిని కలవడానికి చాలా ఆవేశంగా వెళ్ళడం జరిగింది. సో ఆవిడని అక్కడ అరెస్ట్ చేశారు. ఇంటి కలవడానికి వెళ్తేనే అరెస్ట్ చేశారని వార్తలు వస్తున్నాయి. అసలు ఎందుకు అఖిలప్రియ జగన్మోహన్ రెడ్డిని కలవడానికి వెళ్ళారు, ఎందుకు అరెస్ట్ జరిగింది, ఏమైంది? ఫస్ట్ నుంచి కూడా భూమా అఖిలప్రియ కొంచెం ఫైటింగ్ స్పిరిట్ ఉన్న అమ్మాయి, ఫైర్ బ్రాండ్. సో సమస్య ఎక్కడ ఉంటే అక్కడ అఖిలప్రియ ఉంటుంది. సో అక్కడ ఆర్లగడ్డలో వాళ్ళ మదరు ఫాదరు కానివ్వండి, భూమా శోభా నాగిరెడ్డి వాళ్ళ నాన్నగారే కానివ్వండి, వాళ్ళిద్దరూ కూడా పొలిటికల్గా ఫస్ట్ నుంచి ఉన్న తెలుగుదేశంలో ఉండేవాళ్ళు. తర్వాత కొద్ది రోజులు వేరే పార్టీలో ఉన్నారు, తర్వాత తెలుగుదేశంకి వచ్చారు. కానీ ఎక్కువ భాగం వాళ్ళు తెలుగుదేశం పార్టీలోనే ఉండేవాళ్ళు. సో అప్పుడే వాళ్ళకి మినిస్టర్స్ రావటమే కానివ్వండి, పార్టీలో కూడా క్రియాశీలకంగా కూడా వర్క్ చేసేవాళ్ళు మదర్ ఫాదర్. సో ఆవిడ చనిపోవటమే కానివ్వండి, వాళ్ళ నాన్నగారు చనిపోవటమే కానివ్వండి, అఖిలప్రియ మీద చాలా బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్ అన్నట్టు, ఇంటికి పెద్ద కూతురు కనుక ఆ నియోజకవర్గాన్ని హ్యాండిల్ చేయటమే కానివ్వండి, ఆ విధానమే కానివ్వండి, కొంచెం ఫైర్ బ్రాండ్ లాగా తను సమస్యల్లోకి చొచ్చుకుపోవటమే కానివ్వండి, అవన్నీ కూడా తనకి అది కానీ చిన్నప్పటి నుంచి ఆ ఫ్యామిలీలో నుంచి చూసుకుంటూ పెరిగింది కదా. ఆ సమస్యలే కానివ్వండి, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన అమ్మాయి కాబట్టి తనకి ఖచ్చితంగా అవగాహన కూడా ఉంటుంది. ఇంకా వాళ్ళ మదరు ఫాదరు డేరింగ్ ఇది ఉండింది కాబట్టి వాళ్ళు కూడా ఫైర్ బ్రాండ్ లాంటి వాళ్ళే కాబట్టి తినకి అదే వస్తుంది కదా ఫ్యామిలీ పరంగా కూడా. దాంతో నిన్ననే ఈరోజు సిద్ధం సభకి ఈరోజు వెళ్ళింది. నంద్యాల జిల్లాలో జరిగిన నంద్యాలలో జరిగిన సిద్ధం సభకి వెళ్ళి నీటి దీనికోసం ఒక అర్జీ లాంటిది తీసుకొని తెలుగుదేశం కార్యకర్తలే కానివ్వండి, వాళ్ళతో కొంచెం ప్రజలనే కానివ్వండి, ఇది సమస్యని పరిష్కరించండి అని చెప్పి సీఎంని కలవటానికి వెళ్ళింది. సో వెళ్తే అక్కడ అరెస్ట్ చేయటం జరిగింది. అంటే సాగునీటి విడుదల కోసం వినతిపత్రం ఇవ్వడానికి వెళ్తే అరెస్ట్ చేశారా? వినతిపత్రానికి అరెస్ట్ చేయటం జరిగింది. దాన్ని ఎందుకు అరెస్ట్ చేశారు అని అంటే, సీఎంను కలవటానికి ఇక్కడ అవకాశం లేదు అని అన్నారు. తను ఈ పలుమార్లు సీఎంఓ ఆఫీస్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ అడిగితే కూడా కుదరట్లేదు, తనకి ఇవ్వట్లేదు. అసలు ఇంకెవరిని కలుస్తాడు? సమస్యల మీద ఉన్న వాళ్ళని కలవలేడు, సమస్యలే వినే ఓపిక లేదు. ఏం చేద్దామని ఆయనకి అనేది మనకందరికీ కూడా ఎప్పుడు కూడా ప్రజల్లో ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు ప్రజావేదిక ఉండేది. సో అక్కడ నుంచి ప్రతి వాళ్ళు ఎవరికి ప్రాబ్లం ఉన్నా, ఏ ప్రాబ్లం ఉన్నా కూడా అది వేదికగా తీసుకొని అక్కడ నుంచి ఆయనని రోజు అక్కడ మార్నింగ్ ఈవినింగ్ ఖచ్చితంగా అక్కడ అందరినీ కలిసేవాళ్ళు. ప్రతి వాళ్ళ సమస్య వినేవాళ్ళు, ప్రతి వాళ్ళది వినతి పత్రాలు స్వీకరించేవాళ్ళు, దాన్ని వెంటనే దానికి తగ్గ చర్యలు చేసేవాళ్ళు. నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నన్ని రోజులు కంటిన్యూ ప్రాసెస్ అది ఎప్పుడూ కూడా జరుగుతూ ఉంటుంది. ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక ప్రజా సమస్యలు అనేది లేదు. ఆయన సెక్రటరియట్కి వెళ్ళటమే అరుదుగా ఉంటుంది, ఇంట్లో కూర్చుంటారు, తాడేపల్లిలో కూర్చుంటారు. ఇంకా అలాంటప్పుడు ఈ సమస్యల గురించి ఎవరికి అపాయింట్మెంట్లు ఇవ్వటమే కానీ, జనరల్గా అయితే అపోజిషన్ ఎమ్మెల్యేలకు కూడా కావాల్సిన సౌకర్యాలే కానివ్వండి, అపోజిషన్ లీడర్స్ కూడా వెళ్ళినా వాళ్ళ సమస్యలు వినటం కానీ ఎప్పుడూ జరిగే ప్రాసెస్ అది. కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో అలాంటివి ఏమీ జరగట్లేదు. అది సరే, భూమా అఖిలప్రియ గారిలా వెళ్ళటం, అక్కడ ఇచ్చేయటం, అడగటం, ఆవిడని అరెస్ట్ చేయించడం ఇది. ఇంకొక విషయం, ప్రజావేదిక అని చెప్పాను కదా నారా చంద్రబాబు నాయుడు గారిది. ఆ ప్రజావేదికని కూడా అక్కడ ఉంటే ప్రజల సమస్య మనం ఇదే ప్రాసెస్ మనం చేయాల్సి వస్తుంది, ఆ తలనొప్పి ఎందుకని సీఎంగా ప్రమాణం స్వీకారం చేసిన మరుసటి రోజే దాన్ని కూలగొట్టాడు. దాన్ని కూల్చే వరకు ఆయనకి నిద్ర పట్టలేదు. అంటే ఒక బిల్డింగు అది ఉంటే అది అక్కడికి మనం వెళ్ళకపోతే ప్రజావేదికకి మనం వెళ్ళి టైం స్పెండ్ చేసేది నీకు వీలు కాదని చెప్పి, నువ్వు వెళ్ళలేము అని చెప్పేసి దాన్ని కూలగొట్టడం చేశాడు. ఆ బిల్డింగ్ని అలాగైనా ఉంచుండాలి.
ఏ రోజైతే కూలగొట్టడం అనేది ఒకటి స్టార్ట్ చేశాడో అక్కడి నుంచి ప్రతిదీ కూలగొట్టుకుంటూ వచ్చినట్టే. ఎక్కడా కూడా అభివృద్ధి అనేది కనపడలేదు. ప్రతి చోట ప్రతి దానిలోనూ కూలగొట్టడం అంటే ప్రజావేదిక నుంచి స్టార్ట్ చేశాడు, ఇప్పటి వరకు అదే జరిగింది. ఎక్కడ అభివృద్ధి అనేది కనపడలేదు. అది ఇప్పుడు అఖిలప్రియ గారు వెళ్ళి అడగటంతో ఆయన సమాధానం ఇలా ఉంది, అరెస్ట్ చేయించటం, ఎందుకంటే అధికారంలో ఉన్నాడు కాబట్టి. సో అంటే సాగునీటి విడుదల కోసం వినతిపత్రం ఇవ్వడానికి వెళ్తే అరెస్ట్ చేయడం దానికి సంబంధించి ఏ విధంగా చూడాలి అంటారు? ఒక సీఎం హోదాలో ఉన్నప్పుడు ఎవరైనా కూడా వినతి పత్రాలు తీసుకెళ్తారు, ఇచ్చి వాళ్ళ గురించి అడగటానికి ఏదైతే ఏ సమస్యలు ఉన్నా కూడా అడగటానికి వినతి పత్రాల ద్వారానే అడుగుతారు. అడిగితే దాన్ని తీసుకొని దాని మీద చర్య తీసుకోవాల్సిన బాధ్యత సీఎంకు ఉంటుంది. కానీ ఆయనకి ఆ టైము, ఆ పేషెంట్స్, ప్రజలను కలిసే ఇదే కానివ్వండి, ఆపోజిట్ లీడర్సే కానీ అపోజిషన్ నాయకులనే కానీ ఎవరిని కలిసే ఇది ఆయనకి ఎవరికి మీద కూడా ఆయనకి ఇది ఉండదు. ఎంతసేపు ఆయనకి టైం ఉన్నప్పుడు, ఆయన ఫ్రీ టైం దొరికినప్పుడు, ఆయనకి అవకాశం ఉన్నప్పుడు సెక్రటరేట్కి వెళ్తాడు, లేకపోతే తాడేపల్లిలో కూర్చుంటారు. అంతేగాని ఆయన ఏ రోజు ప్రజా సమస్యల కోసం వెళ్ళే వ్యక్తి కానే కాదు. అలాంటప్పుడు అందుకే కదా ఇప్పుడు భూమా అఖిలప్రియ గారిని అరెస్ట్ చేయించాలన్నా, ఇచ్చేయాలన్నా అట్లాంటివన్నీ చేసేది ఎందుకు? ప్రజా సమస్యలకి దానికి ఇవ్వాల్సిన రెస్పాండ్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి, సమస్యల ఇష్యూని మనం ఎప్పుడు సార్ట్అవుట్ చేయలేం కాబట్టి ఆయన సమాధానం ఆ రకంగానే ఉంటుంది. ఎందుకంటే దానికి సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఎస్కేపిజం చేయటం కోసం అక్కడ నుంచి తప్పించుకోవాలని విధానంతో అరెస్టులు ఇట్లాంటివి అక్కడ నుంచి పంపించేయటాలు ఇవన్నీ చేస్తుంటాడు. అది ఆయన దినచర్యలో భాగమే. ఎందుకంటే ఎప్పుడు సమస్యల నుంచి తప్పించుకు పారిపోయే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనేది మనకందరికీ తెలిసిన విషయం. అంటే అరెస్ట్ టైంలో కూడా భూమా అఖిలప్రియ కామెంట్ చేశారు ఒక మాట, ఇంతకు ముందు కూడా మీరు అది చెప్పడం జరిగింది. అంటే అపాయింట్మెంట్ కోసం మీరు సీఎం ఆఫీస్కి ట్రై చేశాం, బట్ అపాయింట్మెంట్ దొరకలేదు అని చెప్పారు. సో అందుకోసమే ఇప్పుడు నేరుగా నేను జగన్మోహన్ రెడ్డి కలిసి ఈ వినతిపత్రం ఇవ్వడానికి వచ్చాను అని. అంటే ఇంతకుముందు కూడా చాలాసార్లు వినడం జరిగింది. వైసీపీ నాయకులే చాలాసార్లు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తే వాళ్ళకే దొరకలేదు. సో మరి అఖిలప్రియ గారికి దొరకపోవడంలో పెద్ద ఏమన్నా వింత కానీ ఏమైనా ఉందంటారా? నిజంగా వింత కూడా కాదులేండి. ఎందుకో తెలుసా, సొంత నాయకులకి, సొంత ఎమ్మెల్యేలకి, సొంత వాళ్ళకే అపాయింట్మెంట్ ఇవ్వలేని వాడు. ఇప్పుడు మనం విన్నాం, సునీత గారు లాంటి వాళ్ళు వాళ్ళ నాన్నగారిని చంపేసి, వివేకానంద గారు లాంటి వాళ్ళని చంపితే దాని గురించి మేము కలవాలని వెళ్తే వాళ్ళకే అపాయింట్మెంట్ లేని టైము. అట్లాంటిదే చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అపోజిషన్ లీడర్ని కలవటానికి ఆయన అపాయింట్మెంట్ ఇస్తాడనుకోవటం కూడా మనం ఆశించలేమన్నట్టుంది. ఆయన ఖచ్చితంగా ఎవరిని కూడా కలవట్లేదు. ఇప్పుడు నియోజకవర్గంలో వాళ్ళ ఎమ్మెల్యేల మీద ఈ నియోజకవర్గం వాళ్ళు వస్తే చెప్పటం కోసం కూడా అది కూడా వినటానికి ఇష్టం లేదు. దానికి కూడా వాళ్ళు సీరియస్గా తీసుకోవట్లేదు ఆ విషయాలను కూడా. అంటే వాళ్ళ నాయకులకే ఆయన టైం ఇవ్వట్లేదు, ఇంకా బయట అపోజిషన్ లీడర్లకి టైం ఎందుకు ఇస్తాడు? సమస్యల గురించి ఎందుకు పట్టించుకుంటాడు? ప్రజల మీద ఆయనకి ఇంట్రెస్ట్ ఏముంటుంది? ప్రజా సమస్యల్ని మనం సార్ట్అవుట్ చేయాలని ఆయనకు అవగాహన కూడా లేదు, దాని మీద ఆయనకి ఇంట్రెస్ట్ కూడా లేదు. సో మరి సాగునీటి విడుదల కోసం వినతిపత్రం ఇవ్వడానికి వెళ్ళినటువంటి భూమా అఖిలప్రియని నంద్యాల సభలో అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఏం చేస్తారు ఏంటి? మరి ఇక్కడితో ఆపేస్తారా అఖిలప్రియ గారు వినతిపత్రం ఇవ్వడం, లేకపోతే ప్రజా సమస్యలపై పోరాటం అనేది చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, సూర్యదేవలత గారు. థ్యాంక్ యూ.